జనసేన అధిపతి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టడానికి సిద్ధంగా ఉంది, ప్రజలు గమనించాలి, అప్రమత్తంగా ఉండాలి. ఎవరు పెడుతున్నారు నాకు అర్థం కాల కులాలకి మధ్యన చిచ్చు? పెట్టేదేమని ఉంటే మీరు పెట్టాలా? చంద్రబాబు నాయుడు గారు పెట్టాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పెట్టాలా? మీరే కదా. కాపులు, తెలగలు, బలిజలు, ఒంటరులు పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. ఏంటి పెద్దన్న పాత్ర అంటే నాకు అర్థం కాల. మహమ్మద్ రమ్మనేగా. మీరా కులాల పేరెత్తింది? మేమా? చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కులాల పేరెత్తిందా? మేము ఎత్తి ఎత్తొచ్చు, మేము కాపులం కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఎత్తాడా? చంద్రబాబు ఎప్పుడైనా ఎత్తాడా? ఆయనే అన్నాడు. చంద్రబాబు ఎప్పుడైనా ఎత్తాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఎత్తాడా అని. వాడు ఎత్తలా. మరి నువ్వెందుకు ఎత్తా? ఎన్నికల్లా పెద్దన్న పాత్ర పోషమని ఎందుకు అడిగావు? వాళ్ళు ఎందుకు రెచ్చగొట్టావు? ఎందుకు ఓట్లు ఎంచుకున్నావు? ఇప్పుడు మాకు కాపులకి సంబంధం లేదు ఎందుకు అంటున్నావు? నాకు అర్థం కాల. కులం పేరు చెప్పి మోసం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారు తప్ప మరొకరు కారు అనేది నా అభిప్రాయం. కావాలంటే చరిత్ర చూసుకోండి. గత 12 సంవత్సరాల్లో ఎన్నిసార్లు కులాల పేరు ఎత్తాడో, ఎన్నిసార్లు కులాల గురించి మాట్లాడాడో, కుల ప్రస్తావన తీసుకొచ్చాడో చెప్పని అడుగుతా ఉన్నా. కాపు సంక్షేమ సంఘం అని పిలిస్తే దానికి మీటింగ్ పెట్టి చెప్పలేదా? హరిరామజోయ్ గారి సమక్షంలో ఆ రోజు కులం కావాల్సి వచ్చిందా? ఈరోజు కులం లేదా నీకు? చంద్రబాబు సామెతే అదే సామెత చెబుతారు కదా. చంద్రబాబు అదే సామెత, ఈయన అదే సామెత. అక్కడ తీరిన తర్వాత అల్లుడు సామెతగా. పూర్వం మీకు గుర్తుందో లేదో, ఇప్పుడు కట్నాలు లేవు కానీ పూర్వం కట్నాలు ఉండేవి. పెళ్లికి ముందని చెప్పేవాళ్ళు ఉంగరం పెడతాం, గొలుసు పెడతాం, 2 ఎకరాలు ఇస్తాం అని చెప్పేవాళ్ళు. పెళ్ళి 3 వేసిన తర్వాత తూచ్ అనేవాళ్ళు. అదేమంటే అక్కడ తీరిన పో అనేవాళ్ళు. చంద్రబాబు సామెత ఈయన సామెత అదే కదా. అంతకుముందేమో కాపులు పెద్దన్న పాత్ర పోషించమన్నాడు. చంద్రబాబు నాయుడు కేవలం సూపర్ 6 అన్నాడు. అధికారంలోకి వచ్చింది, 3 వేశారు. బాబు కొడుకులు పోట్ల మీద కూర్చున్నారు. ఇక అక్కడ తీరింది సో అన్నారు. ఇది 420 కూటమిది. అందరినీ మోసం చేసే కూటమిది, మోసపూరితమైన కూటమిది. అదే మా అభిప్రాయం. ప్రజల్లో కూడా అదే మెండుగా జరుగుతూ ఉంది. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చుకోకుండా అన్నీ అయిపోయాయి, ఇంకా అవలేదంటే వాడి నాలిక మందం అంటున్నాడు. ఎవరి నాలిక మందం? నీ నాలిక అత్యంత పలచన. చంద్రబాబు నాయుడు గారి నాలిక అత్యంత పలచన, తమలపాకులాగా ఉంటుంది అబద్ధాలు ఆడటానికి. టగడగాలేస్తాడు అబద్ధాలు. ఓసారి వెనక చదువుకో తెలిసింది. చంద్రబాబు నాయుడు గారు వెనక మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటో తెలుసుకోండి. మీ అబ్బాయి మీరు ఇచ్చిన వాగ్దానాలు. అందుకనే కదా పాపం బీజేపీ వాళ్ళు పట్టుకొని కూడా పట్టుకున్నారు. పట్టుకోండి, పట్టుకో ఇది అయ్యేదిగా చచ్చేది కదా అన్నారు. అయిపోద్ది అన్నాడు ఈయన. గాండ్రించాడు, ఓట్లు గుద్దుకున్నాడు, అధికారంలోకి వచ్చాడు, అన్నీ అయిపోయిన పోమన్నాడు. ఇంకా పోయినా కూడా మీకు గుర్తుందా? నవ్వుతారా ఎవరన్నా? ఏమండి రైతు రుణమాఫీ అంతా చేస్తా ఉన్నారు కదా అంటే చేసేసాం అన్నాడు. నీ పోటోళ్ళు అడిగారు ఏం చేశారండి? ఏం చేసామండి? అన్ని చేసేసాం, మొత్తం అంతా ఇస్తా ఉన్నాం, ఎక్కడ ఇస్తా ఉన్నాం పొమ్మన్నాడు. అన్ని మోసం, దగ, చీటింగ్ పనులు తప్ప ఇంకోటి లేదు. ఎన్నికలకు ముందు 2014 ఏమన్నాడు? రైతు రుణమాఫీ ప్రతి పైసాతోనూ తీరుస్తా అన్నాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను ఎక్కడన్నా పొమ్మన్నాడు. ఇవాళ అంతే మోసం, దగ ఏదైనా ఉన్నాడంటే ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన మోసం, దగ చేసేవాడు ఎవరు లేరు. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా తయారయ్యాడు. కులాల మధ్యన మాకేం చిచ్చు పడాల్సిన అవసరం మాకేముంది? నువ్వే పెట్టావు చిచ్చు, మళ్ళీ నువ్వే కాదంటున్నావు, నీ అవసరానికి వాడుకుని వదిలేస్తున్నావు. కులాన్ని నీ అవసరాల కోసం వాడుకున్నావు, ఇవాళ కులాన్ని వదిలేసుకునేటటువంటి పరిస్థితికి వచ్చావు. కులానికి ఏం చెప్పే పరిస్థితులు లేవు, ఏం చేసే పరిస్థితులు లేదు. తంతన్నారండి జన సైనికుల్ని. ఎవరు? తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు. దిక్కులేదు, మాట్లాడే దిక్కులేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది వాస్తవం. గ్రామాల్లోకి వెళ్తే తెలుస్తుంది.